championship. Today is going to be a historical day for South India. Yes, Harsha. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చాడు. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, త్వరగా రా. From the blue corner, none other than విక్రమాదిత్య. అమ్మా, ఏంట్రా ప్రాక్టీస్ డుమానా? నాన్న మ్యాచ్ చూడటం కన్నా ప్రాక్టీస్ ఏముంటుందమ్మా? బాగా మాటలు నేర్చావు గాని. Vikramaditya is in lead. గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా తప్పు. సార్, నేషనల్ మీడియా మొత్తం ఈ ఇష్యూ మీద గోల్ చేస్తుంది. వీ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. ఈ ఇష్యూని నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. విక్రమ్ ఒకడే డ్రగ్స్ తీసుకున్నాడా లేక తోటి ప్లేయర్స్ కూడా తీసుకుంటున్నారా? దీని మీద కమిటీ వేస్తున్నాం. అంతవరకు ఏపీ బాక్సర్స్ ని బ్యాన్ చేస్తున్నాం. వీడు ఒక ఛాంపియన్. ఆ విక్రమ్ గడ్ మన కొలీగ్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. కమాన్ క్విక్ కానివ్వండి. ఏంటి సార్ రింగ్ తీసేస్తున్నారు? ఆ విక్రమ్ గాని పంపించారుగా, ఏదో పీకుతాడని. పీకించేసాడు రింగ్ ని. వాడేనా? మీరు కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారా? అదేంటి సార్? 1 year బాక్సింగ్ బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ మీకు ఎవరికి పని లేదు. అవుట్, గెట్ అవుట్. కృష్ణ, ఈ ప్లేస్ బ్యాడ్మింటన్ అలాట్ చేయండి. రేయ్, నువ్వు కూడా మీ నాన్న చీటింగ్ చేసావు. ఆ రోజు మ్యాచ్ లో కూడా చీటింగ్ చేసే కప్ గెలిచావు. నా కప్ నాకు ఇచ్చాయి. నేను చీటర్ని కాదు, నేను ఇవ్వను. వాడి కప్ వాడికి ఇచ్చాయి. సైకిల్ ఎందుకు పడేసావురా? ఎందుకురా కొట్టుకుంటున్నారు? నువ్వేంట్రా? నువ్వు విక్రమాదిత్య కొడుకు కదూ? ఎంతో మంచోడు అనుకున్నాం, ఇలా చేస్తాడు అనుకోలేదు. విక్రమ్ మన కాలనీ వాడిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాన్న వల్ల ఆంధ్రప్రదేశ్ పరువే పోయిందండి. ఎందుకమ్మా నాన్న అలా చేశాడు? నువ్వు అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండలేం. వేరే చోటుకు వెళ్ళిపోదాం. గని, నాకు మాటివ్వు. ఇంకా లైఫ్లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయి. ప్రామిస్. We take care of plants. Plants will take care of us. Save trees, save earth. చిల్డ్రన్, మీకు విషయం తెలుసా? యాజ్ పర్ యుఎన్ రిపోర్ట్స్, కెనడాలో ప్రతి మనిషికి 7,000 చెట్లు, రష్యాలో 4,000, అమెరికాలో 700 ఉన్నాయి. కానీ మన దేశంలో ఒక్కొక్కరికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఒరే రాము, మన దగ్గర ఎన్ని మొక్కలున్నాయిరా?
ఓ 4,000 ఉంటాయండి. 4,000 అయితే ఓకే రేయ్, మనం అమెరికా కన్నా సేఫ్. మనం ఉన్న చెట్లని కాపాడుకుంటూ కొత్త మొక్కల్ని నాటాలి. పిల్లలు, నా వంతుగా మీ అందరికీ ఒక్కో మొక్క ఇస్తాను. మీరందరూ వాటిని నాటుతామని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయడం చాలా ఈజీ, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. మేక్ ష్యూర్ యూ కీప్ అప్ యువర్ వర్డ్. బంగారీ, రండి పిల్లలు, మొక్కలు తీసుకెళ్తారు గాని. థ్యాంక్ యూ మాధురి. పిల్లలకి మొక్కల గురించి చాలా బాగా చెప్పారు. ఎప్పుడు క్లాస్ రూము బుక్స్ మధ్య ఉండే పిల్లలకి రియల్లీ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంతకీ మా స్టూడెంట్ గని ఏం చేస్తున్నాడు? గాని ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓకే. ఈ మధ్యనే కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాడు. ఈవినింగ్స్ కొంచెం లేట్ అవుతుంది. బిజీ విత్ స్టడీస్ అన్నమాట. యు ఆర్ ఎ లక్కీ మామ్. ఇన్ ఫ్యాక్ట్ గని ఈజ్ ఎ గుడ్ అండ్ క్వైట్ స్టూడెంట్. ఓ, థ్యాంక్ యూ. ఇంకెవడనున్నాడా? ఫైనల్ ఫైట్ 1:10. ఉన్నాడు. పన్నెమంతా చూడ్డానికి గుర్తుపెట్టేలా ఉన్నావు. నువ్వు బాక్సింగ్ ఆడతావా? ఒకసారి మా వాడిని చూడు, వాడు పంచకన్నా ముందొచ్చి గాలి ఎగిరిపోతావు. అవసరం బాబాయ్ నీకే వయసులో? ఎవరు కొంచెం మాడుతున్నావు తెలుసా? సిక్కో లోకరాజు 20 నాకౌట్స్, 30 విన్స్, 4 టైమ్స్ ఛాంపియన్. ఎవరో గొప్పలు మనమని చెప్పుకోకూడదు బ్రో. మీ వాడి రేంజ్ కి నేనెక్కర్లేదురా, నా స్టూడెంట్ చాలు. స్టూడెంటా? స్టూడెంట్ అంటరా? పిలువ బచ్చగాని. గేమ్ మందేరా రే. కానీ కొడితే వాడు ముక్కు పంచడవ్వాలి, ఎవడ అప్పుడల్లా ఇరిగిపోవాలి. చెవులు సిప్స్ అవ్వాలి, లిప్స్ పప్స్ అవ్వాలి అంటే మిమ్మల్ని కోచ్ అనుకోరు, కుక్ అనుకుంటారు. నువ్వు కుమ్మేయ్. మీ కోచింగ్ ఏంటలా చూస్తారు? ఏదో ఒకటి చేయండి. కానీ
ఎరగొట్టేశాడు. అవతలాడి పేరు విక్రమ్ అని చెప్పా. ఆ పేరంటే ఎంత కోపమా? కాదు, వాళ్ళ నానంటే కోపం. కోచు డబ్బులు బాగా ముట్టినట్టున్నాయి. నైట్ పార్టీయా? ఏయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? తను బాక్సింగ్ నేర్చుకోవాలంటే మంచి రూమ్ కావాలి, దానికి రెంట్ కట్టాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్ కావాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. వాటితో పాటు మంచి కోచ్ కూడా కావాలి. నువ్వు ఆగరా బావా. నువ్వు కొట్టిన హై వోల్టేజ్ పంచులకి ఫీజులు ఎగిరిపోయినాయి అక్కడ. మనాడు కొట్టిన దెబ్బలకి వాడు శాస్త్రి బాంబు రాసుకాల్సిందే. గెలిచినా డల్ గా ఉన్నావేంట్రా? ఇక్కడ కాదురా, రింగ్ లో గెలవాలి. బాక్సింగ్ ఆడిన నమ్మకం ప్రామిస్ చేశాను, కానీ నా లైఫే బాక్సింగ్ అని చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది. ప్రామిస్ బ్రేక్ చేసిన ప్రతిసారి ఒక చిన్న పెయిన్, అమ్మని మోసం చేస్తానేమో అని. మరి అంత బాధపడుతూ గేమ్ ఆడడం అవసరమా? జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి మా నాన్న వల్ల. వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, నేను నేషనల్స్ గెలవాలి. కానీ నీ గెలుపు జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి నీకు అన్ని గెలుపులే. సగమన్నా మిగిల్చండి రా. గుడ్ మార్నింగ్ మా. రే, నైట్ పడుకుని మార్నింగ్ లేచిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు. నైట్ ఎన్నింటికి వచ్చావు? ఒక 11:15 వచ్చానమ్మా. బాబు బాగా షార్ప్. ఎందుకు లేట్ అయింది? సినిమాకి వెళ్ళామా? ఏం సినిమా? భీమ్లా నాయక్. ఏ థియేటర్? జగదాంబ. ఏ షో? ఫస్ట్ షో అమ్మా. షో మీద టికెట్స్. ఇదిగో. అయినా ఏంటమ్మా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటావు? క్వశ్చన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, కన్సర్న్ అని నేను అనుకుంటున్నాను. అమ్మా అవును, కార్తీక్ దీపంలో దీపక్ ఏమైంది? మర్చిపోయాను. కూర్చో. వచ్చారా? ఎంతసేపు ఈ విధవలతో తిరగకపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మా తనే నా గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావా అని వెయిటింగ్ రా. త్వరగా తీసుకురండి బాబు, నర్సరీ పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. వింటున్నావా? అమ్మా అమ్మా నీకు దండం పెడతానమ్మా, ప్లీజ్, నాకు లేట్ అవుతుంది. వెళ్ళాలి. బాయ్. గని రే గని. మేడం గారు వెళ్ళిపోతున్నాడు. మేడం గారు ఇది అవి టికెట్స్ కావు, ఏటీఎం స్లిప్స్ అని నాకు తెలుసు. తెలిసి కూడా తిట్టకుండా అలా వదిలేశారేంటమ్మా? చిన్న పిల్లాన్ని ఎదిగిన కొడుకుని తిట్టి దగ్గరగా తీసుకోలేం, ఇంకా దూరం అవుతారు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు చూసుకోవచ్చుగా. నేను సరే, నువ్వు చూసుకోవచ్చుగా. రే, నిన్ను నమ్ముకునే బదులు క్వశ్చన్ పేపర్ 2 సార్లు రాసింటే 10 వేసేవాడరా. రే వాడు రాసేది సరే, నువ్వెలా కాపీ పెట్టారా? వాడి కాంటెంట్ చూసి తిండికే 2000 ఖర్చు పెట్టారా. క్లాస్ లో ఆ రామాచారి టార్చర్ కి నూడిల్స్, లైఫ్ లో అమ్మాయిలు లేక హార్మోన్స్ 2 డ్రై అయిపోతున్నాయిరా. అసలు గీతం కాలేజ్ అమ్మాయిలంటే ఎలా ఉండాలరా? పైనుంచి పూలు పడుతుంటే దాంట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే. అమ్మాయి అంత అందంగా ఉందంటే ఆల్రెడీ ఎవరితో ఎంగేజ్ అయి ఉంటుంది. టైం ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఏం కావాలో చెప్పండి. మాకేం వద్దు, నీకేం కావాలో తెచ్చుకో. హాయ్ బాబీ, సిద్ధు, రోహిత్, ఎలా ఉన్నారు? మేము నీకు తెలుసా? అదేంటి, ఐ మాయా. గని చెప్పలేదా మీకు? ఏమని? మా లవ్ స్టోరీ గురించి. నేను తన లవ్వర్ అని. నారాయణ. ఎస్, నారాయణ కాలేజ్లోనే మా లవ్ మొదలైంది. అలా చూసిన చూపులోనే గని నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. చేసే ఉంటాడు వాడు, ఎంగేజ్ అయ్యి మనం డైవర్ట్ చేశాడు. యూ కంటిన్యూ. నేను ఓకే అన్నాను. అంత ఫాస్ట్ గానా? లాజిక్ అవ్వాలా, కంటిన్యూ చేయాలా? నువ్వు గమ్ముకోడు, మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మా ప్రేమ కావ్యం కైలాసగిరి కొండల్లో, ఆర్కే బీచ్ రోడ్లో, జగదాంబ సెంటర్లో
చోటున మారుమోగిపోయింది. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత మా లవ్ స్టోరీ నాన్నకు తెలిసింది. అప్పుడు నన్ను హాస్టల్ కి షిఫ్ట్ చేసి మా లవ్ స్టోరీకి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గనిని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఆపవే. హాయ్. నన్ను ఆఫీస్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే, తను నీకు ముందే తెలుసా? మీరందరు కూడా తెలుసు. ఎలా? సేమ్ కాలనీ. తను న్యూ జాయినింగ్. ఏయ్, తను మా గని గర్ల్ ఫ్రెండే. రే, అసలు దాని ఎవరో నాకు తెలియదు. ఏంది మా ఇదే? చిన్న ప్రాంక్. ప్రాంకా? నేను మామూలుగా ఇంట్రో ఇచ్చుంటే మీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ యు గైస్ విల్ రిమెంబర్ మీ, రైట్? వామ్మో, ఇది మామూలు మాయ కాదు బావా. థాంక్యూ.